విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో పాల్గొని విశాఖపట్నం మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ అంతర్జాతీయ స్థాయిలో 250 కోట్ల రూపాయలతో నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని అధికారులను గుత్తేదారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మరియు మండల స్థాయి వరకు అన్ని గ్రంథాలయాలను నూతన ఉత్తేజం తీసుకొచ్చి గ్రంథాలయాలని సామాజిక పెట్టుబడిగా భావించి విజ్ఞాన బండారాలుగా తీర్చిదిద్దాలని నూతన ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించాలని తద్వారా విద్యార్థులు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 టెస్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు ప్రొఫెసర్ సోమశేఖర్, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కుమార్ రాజా, పెందుర్తి గ్రంథాలయ అధికారి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అయిన తర్వాత మన అదృష్టం ఏంటంటే విశాఖ గ్రేటర్కి పీలా శ్రీనివాసరావు గారు మేయర్ అవ్వడం, అది కూడా మన ప్రాంతవాసి. ఈ ప్రాంతం కొత్త ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మరి ఈరోజు అమరావతిలో ప్రపంచ నగరం ధీటుగా ఉన్నటువంటి గ్రంథాలయాన్ని కూడా 100 కోట్ల రూపాయలతో ప్రపంచ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి రేపు భవిష్యత్తులో అమరావతిలో మరి వారు తెలుసు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు వారు డైరెక్టర్ గురువు గారు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, వారు కూడా అందులో సభ్యులే. మరి వీరి యొక్క మన మేయర్ గారి సహకారంతో మా ప్రాంతానికి మా స్వార్థం ఏమిటంటే మరి అనేక విధంగా ఈరోజు విశాఖపట్నం గ్రేటర్లో ఈ యొక్క 10 నెలల నుంచి కూడా వారి ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి. అందులో భాగంగా ఈరోజు వారి తండ్రి అయినటువంటి మా గురుగారు మహాలక్ష్మి గారు ఉన్న టైంలో ఈ గ్రంథాలయాన్ని కట్టడం, దానికి అనుకూలంగా ఈరోజు కొత్త హంగులతో మరి మనం చూస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూస్తే 700 కోట్ల జనాభా ఉంటే అందులో ప్రతి 1000 మందికి అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రంథాలయాలు ఉంటే మరి ఈరోజు కేవలం భారతదేశంలో 47,000 గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. ఆ విధంగా చూస్తే అమెరికాలో కానీ యూరోప్లో కానీ ప్రతి 1000 మందికి ఒక గ్రంథాలయం కావాలంటే 13 లక్షల గ్రంథాలయాలు భారతదేశంలో అవసరం ఉంటుంది. అందులో ధీటుగా ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ గ్రేటర్ విశాఖ కానీ ప్రతి ఒక్క ఇంటి పన్నులో గ్రంథాలయ పన్ను ఉంటుంది. అది ఆ యొక్క సంస్థలకి పన్ను చేరినా సరే గ్రంథాలయాలకి సకాలంలో ఆ పన్ను ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల చెందకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయకి చెందలేదు. మన అదృష్టం ఏంటంటే మేయర్ గారు మరి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఈ గ్రంథాలయాన్ని వారు ఉన్నతంగా భవిష్యత్తులో దీనికి తగ్గ ఈ రోజు గ్రంథాలయంలో ఎంతో మంది పాఠకులు విశాఖపట్నంలో చదివి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ గ్రూప్ 1 నుంచి కానీ గ్రూప్ 2 కానీ నుంచి అనేక మంది విద్యావంతులు ఈ రోజు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు పొందారు. అందులో భాగంగా ప్రొఫెసర్ గారు కూడా మరి ఈ రోజు అక్కడ గ్రంథాలయంలో ఉండి మరి విశాఖపట్నంలో యూనివర్సిటీలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో వారు కూడా మాకు చేదుడు వదడుగా ఉండడం. అందులో భాగంగా ఈరోజు మన గ్రంథాలయాలు ఏదైతే రాజా రామ్మోహన్ రాయ్ ఆయన మన యునైటెడ్ అమెరికాలో ఈ గ్రంథాలయాల మీద రీసెర్చ్ చేసి సంఘ సంస్కర్తగా ఉన్నటువంటి ఆయన పేరు మీద భారత గ్రంథాలయాలు కూడా ఒక ఉన్నతమైన స్థితి. అందులో భాగంగా మన నెహ్రూ గారి పుట్టినరోజున ఈరోజు నవంబర్ 14న ఈ గ్రంథాలయ ఆవిష్కరణ నుంచి ఈరోజు ఈ నవంబర్ 21 ముగింపు సమావేశాల్లో కూడా మన అదృష్టం ఏంటంటే మేయర్ గారు ఉన్నతంగా ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా ఈరోజు వార్డులల్లో ప్రతి వార్డులో సుమారు 20 నుంచి 50 కోట్ల వరకు కూడా ఆయన వచ్చిన ఈ 10 నెలల్లోనే అనేకమైన అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్రంథాలయాన్ని కూడా వారి చేతుల మీదుగా అభివృద్ధి చేసి మన ప్రాంత అభివృద్ధికి చాలా కృషి చేయాలని కోరుకుంటూ ఇందులో భాగస్వాములు అయినటువంటి సహచర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ